తితిలి మీకు బాగా తెలుసు ఇక్కడ ప్రేమ లేకుండా ఏమీ జరగదు. నీ దగ్గర ఎప్పుడు రీజన్స్ రెడీగా ఉంటాయి కదా. పార్టీ గురించి నా దగ్గర ముందే చెప్పుండొచ్చు కదా, అప్పుడు నన్ను నీతో తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. ఏం ప్రాబ్లం నీకు? నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను ఎవరితో పార్టీ చేశానని నీకు తెలీదు. నువ్వు ఇక్కడ ఉంటుంటే నీకు చాలా బోర్ కొట్టుండేది. ఎందుకు? నాకు ఒకటి తెలుసు కదా, ఇవాళ ఉదయం చూసానే. రియా. ఏమి చెప్పావు చెప్పు. లేదు నాకు అర్థం కాలా. నీకు ఎలా? అక్కడ ఒక రింగ్ ఉంది కదా, అది బాగా కనపడుతుంది ఫోటోలో. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఎవరు తిలి? సిఐడియా? నీలాంటి ప్రేమించే కదా సిఐడి కావాల్సిందే. ఒక సింపుల్ అయిన విషయాన్ని చెప్పు. నీకు పార్టీ నచ్చలేదంటే వదిలేయ్ ప్లీజ్. నన్ను పార్టీకి పోనే. నువ్వు ఎవరు? నా అమ్మవా? ఎక్కడికి పోతున్నాను, ఎక్కడి నుంచి వస్తున్నానో అన్ని నీ దగ్గర చెప్పాలనా? నేను ఇంతవరకు నిన్ను ఏమీ అడగలేదు. నీకు నా మీద ఏం బాధ్యత ఉంది? నువ్వు కరెక్ట్ గా ఉన్నావని అనుకోవద్దు. నాకు కొద్దిగా స్పేస్ ఇస్తావా? SPACE అర్థమవుతుందా? తెలియదంటే తెలుసుకో. ఎందుకంటే తితిలి నాకు ఇప్పుడు స్పేస్ కావాలి. నేనే నీకు ప్రయారిటీగా ఉండాలనుకున్నాను. వాస్ దట్ టూ మచ్? తెలివిగా మాట్లాడుతున్నావని అనుకోవద్దు. లేట్ నైట్ అయింది, పోయి పనుకో. నీకు అడ్వైస్ ఇవ్వాలనుకుంటే పోయి నీ అక్క కూతురికి ఇవ్వు, నా కాదు. నేను తాగి ఉన్నానో ఏమైనా మాట్లాడేస్తాను. నువ్వు ఏమి అనుకుంటున్నావు? ఏడిచి నా మనసుని మార్చాలనుకున్నావా? అది నా దగ్గర కుదరదు. అర్థమైందా? నిజమే చెప్తున్నాను, కానీ చెప్పలేకున్నాను. కొన్ని రోజులుగా రిలీజ్ అవుతున్నాను. నువ్వు లేకుండా నేను చాలా బాగా ఫీల్ అవుతున్నాను. అందుకని మన రిలేషన్షిప్ గురించి నేను ఇంకొకసారి ఆలోచించాలని అనుకుంటున్నాను. సరేనా? ఉంటాను. గుడ్ నైట్. పిన్ని, నువ్వెందుకు పాప్కార్న్ చేసావు? నీకు ఆకలిస్తే నాతో చెప్పుండొచ్చు కదా. ఇలాగే ఇక్కడ పెట్టుకొని కూర్చుందాం. నీకు తెలీదా మూవీ డేట్ అంటే పాప్కార్న్? మూవీ డేట్? అవును, ఈరోజు మన ఇద్దరం సినిమా చూద్దాం. ఇవాళ ఏం స్పెషల్? రేపు నాకు మీటింగ్ ఉంది, నీకు స్కూల్ ఉంది. మీరు సమ్మర్ హాలిడేస్లో మా ఇంటికి వచ్చినప్పుడు రణ్వీర్ మూవీ చూస్తాం. నేను బాలీవుడ్ మూవీస్ చూడను. అవునా? నువ్వు మూడ్ ఆఫ్ అయ్యావంటే స్పాటిఫైలో సాంగ్స్ ప్లే చేస్తావు. నువ్వు నా ఫోన్ తీసి చూసావా? కిలాడి పిల్ల, సిఐడి పని చేస్తున్నావా ఏంటి? ఫ్రెండ్ మూడు గురించి తెలుసుకోవడానికి సిఐడి అవసరం లేదు. పద సినిమా చూద్దాం. లేదు, మూడు బాగవుతుంది. నాకు పనుంది. రా. అరే నాకు పండు రమ్మంటున్నాను కదా. సరే ఉండి పాప్కార్న్ తీసుకొస్తాను. పాప్కార్న్ తీసుకెళ్ళి చూద్దాం. ఏం జరుగుతుంది ఇక్కడ? హోంవర్క్ చేయవు, పంక్చువాలిటీ లేదు, లేటుగా వస్తున్నావు, వెపన్స్ తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ని బెదిరిస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు కదా, మదర్వుడ్ అందరికీ లేరు అనే విషయాలకి బాధ్యతగా ఉండలేము. తను అడమెంట్గా తయారవుతుంది. నేను చెప్తూనే ఉన్నాను. ఆవేశపడితే ఏమీ జరగదు. నీ వల్ల తనని చూసుకోలేకపోతున్నారు. ఇట్స్ అ ఫ్యాక్ట్. మీరేం చెప్పాలనుకుంటున్నారు? తను నాతో ఉండడం వల్ల చెడిపోతుందనా? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మీరు రగడ్ టైప్. మీరు ఇలాగా అడమెంటుగా ఉన్నారంటే మీ చైల్డే సఫర్ అవుతుంది.
తను స్కూల్లో సరిగా ఉండదని నాకు ఎందుకు చెప్పలేదు? అది కాదు, మినీ చాలా మంచి అమ్మాయి. తన లోపల ఉన్న కోపం అలాగే బయటికి వస్తుందో ఏమో. నీకు ఒక విషయం గుర్తుందా? మీ నాన్న చనిపోయిన తర్వాత నువ్వు కూడా ఇలాగనే ఉన్నావు, ఇంకా ఎక్కువ అల్లరి చేశావు. అప్పుడంతా నీకు చాలా కోపం వస్తుంది. మినీ వాళ్ళు పిన్నిలాగానే ఉంది. అమ్మాయికి మీద నా వల్ల కాదు. ఏం చెప్తున్నావు? మీ అక్క నిన్ను 12 సంవత్సరాల నుంచి పెంచుతుంది. అలాగైతే నీ వల్ల అవుతుంది. ఇప్పుడు అలాగే అంటారు, కానీ ఏదైనా తప్పు జరిగితే అందరూ నన్నే అంటారు మళ్ళీ. ఆహా, ఒక అమ్మాయిని పెంచడానికి ఫిక్స్డ్ వయసు అంతా లేదు తెలుసా? ఏది కరెక్టు ఏది తప్పు. ఒక మనిషి తప్పు చేశాడంటే తనకై తానే చరి చేసుకుంటాడు. నువ్వు చేస్తావు, సరేనా? టైం తిను. సరే, ఉంటాను. సరే. తిత్లీ, మీ దగ్గర నేను కొన్ని పర్సనల్ అయిన విషయాలు చెప్తాను. ఐ రియలీ అడ్మైర్ యువర్ వర్క్. నేను నీ వయసులో ఉన్నప్పుడు నీలాగానే ఉండేవాడిని. నీలాగా నాకు ఒకరి కింద పనిచేయడం అస్సలు ఇష్టం లేదు. సార్, యాక్చువల్లీ సార్, ఫేస్బుక్ పోస్టులు ఇవన్నీ చాలా బాగుంటాయి, కానీ ఈ పని నాకు సీవీ కోసం చాలానే ఇంపార్టెంట్. ఐ నో, బట్ ఐఎమ్ రియలీ సారీ. మాకు మీరు అవసరం లేదు, మీకు మేము అవసరం లేదు. మనం ఖచ్చితంగా ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండాలని రూల్స్ లేదు కదా, రైట్? సో థ్యాంక్ యూ. సార్, ఇఫ్ యూ క్యాన్ లిసన్. హలో, లెట్స్ లాక్ అనదర్ డిజైనర్. షిట్, ఈరోజు డేనే బాగాలేదు. What happened? డోంట్ యూ థింక్ మనం ఒక లూప్లో ఉన్నామని? వింటున్నాను. లేదు, నిన్న రియా దగ్గర మాట్లాడాను. ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు మనకు ఒక విషయం గుర్తొస్తుంది. మనం రోజు గొడవేసినట్టు అన్ని వారం బ్లాక్ అండ్ బ్లాక్. కోపం వచ్చినప్పుడు నువ్వు ఒకలాగా బిహేవ్ చేస్తున్నావు. దీనికి పైన నేను ఓర్చుకోలేను. ఒకసారి మాట్లాడుకుందాం, సొల్యూషన్ దొరికిద్దేమో. యాక్టర్ అవ్వాలనుకుంటే ఏదైనా ఒకటే వదిలేయాలి. బ్యాకేజ్ చూడు, నీకు చాలా బాగా తెలుసు మా ఫీల్డ్లో ఎంత స్ట్రగుల్ ఉందని. నువ్వు అర్థం చేసుకో, నేను ఎన్ని విషయాల్లో స్ట్రగుల్ అవ్వాలి. నీకు నా రిలేషన్షిప్ చాలా స్ట్రగుల్గా ఉందా? లేదు, అలా చెప్పలో అనుకోలేదు. మనం మంచిగా ఎంజాయ్ చేసాము, మంచి మెమరీస్ కూడా కలెక్ట్ చేస్తున్నాము. బట్ నేనే ఒక పిచ్చి దానిలాగా అనుకుంటా ఉన్నాను, నువ్వు ఇవి సీరియస్గా తీసుకోవని. యా, సీరియస్. కానీ ఇప్పుడు నా ఫోకస్ యాక్టివ్ మాత్రమే. ఒక రిలేషన్షిప్లో ఉంటే అది చాలా బాగా ఉండాలి. నాకు ఇది చాలా సఫకేటింగ్గా ఉంది. నేను ఎక్కడో ఇరుక్కుపోయినట్టుంది. నీ రిలేషన్షిప్, ఈ ప్రేమ, ఇవన్నీ ఒక రెడ్ ఫ్లాగ్లా ఉన్నాయి కదా. తర్వాత ఏంటి? నీకు ఒకటి తెలుసా? సైకిల్ వీల్ లాగా నా జీవితం తిరుగుతూనే ఉంది. నీకు అనిపించడం లేదా? ఇలా చూడు, ఎక్స్పెక్టేషన్ ఎక్కువైందంటే అన్నీ అయిపోయింది. నువ్వు రియాని డేట్ చేయాలనుకుంటున్నావు కదా? ఐ మీన్, ఇది కాంక్రీట్ అంతా కాదు. నేను సింగిలే. కాకపోతే సీజన్ 2 వస్తుంది, ఏమవుతుందో జరిగేటప్పుడు చూసుకుందాం. ఇచ్చుద్ది. నువ్వు ఎప్పుడు నా అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎలా కరెక్ట్గా ఫీల్ చేస్తున్నావో తెలుసా? అది కాదు తితిలి, అది నీకు కావాలంటే మనము ఫ్రెండ్గా మనం మాట్లాడుతూ ఉండొచ్చు. టెన్షన్ అవ్వకు, ఇప్పుడు ఇది నీ మీద పొయ్యాలనుకోవట్లేదు. నువ్వంత వర్త్ కాదు. నువ్వు సంతోషంగా ఉండు. అలాగైతే తితిలి,